జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. భీష్మాష్టమి కథ విన్న వారికి త్వరలోని రాజయోగము అనేది వరిస్తుందండి. రథసప్తమి తర్వాత వచ్చే రోజుని భీష్మాష్టమిగా పిలుస్తారు. ఎందుకంటే భీష్ముడు అంపశయ్య మీద ప్రాణత్యాగం చేసిన రోజు ఇదే కనుక. ఆ భీష్మ పితామహుని తలుచుకుంటూ మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున లేదా ఈ మాఘమాసంలో భీష్మ కథను వింటే జన్మజన్మల పుణ్యము కూడా లభిస్తుంది. భీష్మాష్టమి రోజున భీష్ము గురించి ఎవరైతే తెలుసుకుంటారో వారికి సర్వపాపాలు కూడా తొలగిపోయి జీవితంలో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయంట. ఒకరోజు శ్రీకృష్ణుని దగ్గరికి కొంతమంది భక్తులు వచ్చి ఇలా అడిగారు, స్వామి, అందరూ మిమ్మల్నే తలుచుకుంటున్నారు, మరి మీరు నిరంతరము ఎవరిని స్మరిస్తున్నారు అని అడిగారు. భక్తులు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఇచ్చిన సమాధానము, నేను ఒక పెద్ద ఆయన్ని తలుచుకుంటున్నాను అని అంటాడు. శ్రీకృష్ణుడు తన భక్తులతో అలా చెప్పగానే ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దము తాండవించింది. అందరిచే అనిత్యం స్మరించబడుతున్న ఆ పరమాత్మునిచే నిత్యము తలవబడుతున్న ఆ పుణ్యమూర్తి ఎవరు స్వామి అని శ్రీకృష్ణుడిని భక్తులు అడుగుతారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, నేను ప్రస్తుతం స్మరిస్తున్నది నా భక్తుడు నామాన్ని, ఆ భక్తుడే భీష్మ పితామహుడు అని కృష్ణ పరమాత్మ అసలు విషయాన్ని చెప్పాడు. భక్తి ఎక్కడో భగవంతుడు అక్కడ ఉంటాడు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. శ్రీకృష్ణుడు ఇలా చెప్పగానే అక్కడ ఉన్న భక్తులందరూ ఇంత పుణ్యాన్ని మూటగట్టుకున్న భీష్ముడి గురించి మాకు కూడా వివరించండి స్వామి అని శ్రీకృష్ణుడిని అందరూ కూడా బ్రతిమలాడతారు. అప్పుడు శ్రీకృష్ణుడు సరే అని భీష్ముని జన్మ వృత్తాంతాన్ని వారి భక్తులకు ఇలా వివరించసాగాడు. చంద్రవంశానికి సంతనుడు మహారాజుగా ఉన్నాడు. ఈ రాజు హస్తినాపురాన్ని పరిపాలిస్తుండేవాడు. ఒకనాడు సంతన మహారాజు గంగానది వైపు వెళ్ళాడు. అక్కడ ఆయనకు ఓ అమ్మాయి కనిపించింది. రాజుగారికి ఆ అమ్మాయి మీద ప్రేమ కలిగింది. అప్పుడు రాజు ఆ అమ్మాయిని చూసి, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అందుకు ఆ అమ్మాయి నవ్వుతూ, నేనెవరో తెలుసా అని అంది. నువ్వెవరివైనా సరే నన్ను వివాహమాడు, నా రాజ్యము, నా డబ్బు, నా ప్రాణము, సర్వస్వము నీకే ఇచ్చేస్తాను అని బ్రతిమలాడతాడు. అప్పుడు ఆ అమ్మాయి, మహారాజా, మీ ఇష్ట ప్రకారమే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, కానీ నేను కొన్ని షరతులు కోరతాను, వాటికి మాత్రం మీరు ఒప్పుకోవాలి అని అంది. ఆ అమ్మాయి అలా చెప్పగానే శాంతన మహారాజు ఏమీ ఆలోచించకుండా అలాగే అని మాట ఇచ్చేశాడు. రాజు మాట ఇచ్చిన వెంటనే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు, గంగాదేవి. పెళ్ళి జరిగాక గంగాదేవి రాజుగారికి మరింత ఇష్టురాలైంది. వారిద్దరికీ చాలామంది పిల్లలు పుట్టారు. అయితే పుట్టిన ప్రతి బిడ్డను ఆమె గంగానదిలో వదిలేశాడు. ఆవిడ ప్రవర్తన చూసిన శాంతనునికి ఒక పక్క ఆశ్చర్యము, మరో పక్క దుఃఖము వచ్చేవి, కానీ ఏమీ అనేవాడు కాదు. ఆవిడ పెట్టిన షరతుల్లో నువ్వెవరు, ఎక్కడి నుండి వచ్చావు, ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడగడానికి వీల్లేదు. అందుకని శాంతనుడు పల్లెత్తు మాట కూడా అనేవాడు కాదు. ఇలా గంగాదేవికి 7 కొడుకులు పుట్టారు. 7 ఏటిపాలయ్యారు. చివరికి 8వ బిడ్డ కూడా పుట్టాడు. ఆ పిల్లవాడిని కూడా గంగలో వదిలేయబోతుంటే శాంతనుడు సహించలేక, నువ్వు తల్లివి కావు, ఎందుకింత పాపం చేస్తున్నావు అని అడిగాడు. వెంటనే ఆమె, మహారాజా, మీరు మర్చిపోయినట్టున్నారు, నా గురించి, నేను చేసే పనుల గురించి ఎప్పుడూ ఏమీ అడగనని మాట ఇచ్చి వరించారు. ఇక నేను క్షణం కూడా ఇక్కడ ఉండను, ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. ఈ పిల్లవాడిని నేను చంపను. నేనెవరో మీకు తెలియదు. మునులు మహర్షులు నిత్యం పూజించే గంగానదికి అధిదేవతను నేను అని రాజుతో చెప్పింది. అసలు నేను ఇలా చేయటానికి కారణమేమిటో మీకు చెప్తాను అని ఆమె ఇలాగా చెప్పసాగింది. పూర్వం ఒకానప్పుడు అష్టావసువులు తమ భార్యల్ని వెంటబెట్టుకొని వశిష్ఠ మహాముని ఆశ్రమ ప్రాంతాలకు విహారానికి వెళ్ళారు. అప్పుడు అక్కడ వారికి నందిని అనే ఆవు అనేది కనిపించింది. అది వశిష్ఠుల వారి పాడి ఆవు. అది చాలా అందంగా ఉంది. అష్టవసులు భార్యలు ఆ గోవును చూసి చాలా ఆనందపడ్డారు. అందులో ఒక ఆమె ఆ ఆవు తనకు కావాలని తన భర్తను అడిగింది. ఈ ఆవు వశిష్ఠ మహామునిది, మనము ఆ ఆవును తీసుకుంటే ఆయన కోపానికి గురి కావలసి వస్తుంది, వద్దు అని చెప్పాడు భర్త. ఆవిడ ససేమీరా వినలేదు. తనకు నందిని ఆవు కావాల్సిందేనని భర్తను బలవంతపెట్టింది. చివరికి ఎలాగైతేనేం అతను సరే అన్నాడు. 8 మంది వసువులు కలిసి ఆ ఆవును దూడతో సహా తోలుకొని పోయారు. వశిష్ఠుడికి ఈ సంగతి తెలిసింది. పట్టరాని కోపంతో మీరంతా మానవులై పుట్టండి అని శపించాడు. అష్టవసువులు
పరుగు పరుగున వచ్చి వశిష్ఠుల వారికి నందినిని అప్పగించి క్షమాపణ చెప్పుకున్నారు. శాపాన్ని ఉపసంహరించమని ప్రార్థించారు. కానీ వశిష్ఠ మహర్షి నా శాపానికి తిరుగులేదు పొండి అని అన్నాడు. వసువులు ప్రాధేయపడ్డారు. నా ఆవును తోలుకుపోయిన వసువు మాత్రము భూలోకంలో మహావైభవంతో చాలా కాలము జీవిస్తాడు. తక్కిన 7 భూలోకంలో పుట్టిన వెంటనే మరణించి శాపవిముక్తులవుతారు. ఇంతకంటే నేను చేయగలిగేది లేదు అని చెప్పాడు. కొంతలో కొంత అయినా మేలే అని సంతోషించి అష్టవసువులు కూడా తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ వసువులు నా దగ్గరకు వచ్చి, గంగా భవాని నువ్వే మా తల్లిని, ఎలాగైనా నువ్వే మమ్మల్ని కాపాడాలి కాబట్టి నువ్వు మా కోసం భూలోకానికి వెళ్ళు. అక్కడ ఒక పునీతుణ్ణి వరించు. మేము నీ పుణ్యగర్భాన జన్మిస్తాము. మాకు త్వరగా శాప విమోచనం కలగాలి. మేం పుట్టిన వెంటనే గంగలో విడిచిపెట్టు తల్లి అని మొరపెట్టుకున్నారు. వాళ్ళు ఇలా అడగగానే గంగాదేవి అనే నేను భూలోకానికి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను అని రాజుతో చెబుతుంది. అష్టావసువులే మనకు జన్మించారు. ఈ చివరి సంతానాన్ని నేను కొంతకాలం పెంచి మీకు అప్పగిస్తాను అని చెప్పి గంగాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ పిల్లవాడే దేవపుత్రుడు భీష్ముడు. గంగాదేవికి జన్మించిన భీష్ముడు వశిష్ఠ మహాముని వద్ద వేదాంగాలు చదువుకున్నాడు. శుక్రాచార్యుల వద్ద శాస్త్రాలన్నీ కూడా నేర్చుకున్నాడు. విలువిద్యలో ఆరితేరాడు. రాజనీతి కోవిడుగా కూడా పేరు అనేది సంపాదించుకున్నాడు. భీష్ముడు కౌరవ పాండవ వంశాలకు పితామహుడు. మాఘమాసంలోని శుక్లపక్షంలో భీష్ముడు తుదిశ్వాస విడిచాడు కాబట్టి ఈ రోజున భీష్మాష్టమి జరుపుకుంటాము. అటువంటి భీష్ముడిని తలుచుకొని తరిద్దాము. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. జై వారాహి మాత. జై జై వారాహి మాత.